ప్రైజ్ ది లార్డ్. 25వ కీర్తన 15వ వచనం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. మనము ఈ లోకంలో అపవాది యొక్క భయంకరత్వం మధ్యలో బ్రతుకుతున్నాం. మనం ఈ భూమి మీద ఉన్నాం కదా, మనుషులము. అయితే బలత్కారముతో అపవాది లోకాన్ని నింపేశాడు. ఎవరిని మృంగుదురా అని వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. హబక్కు గ్రంథంలో అంటాడు, వాడు మనుషుల్ని చేపల్లా చూస్తున్నాడంట, పక్షుల్లా చూస్తున్నాడంట. చేపలకేమో గాలం వేసి పట్టుకుంటారు, పక్షులకేమో ఊరులు ఒగ్గి మరి లేకపోతే వలలు వేసి పట్టుకుంటారు. అదేవిధంగా అపవాది కూడా మనుషుల్ని వలలు వేసి, ఊరులు వేసి, గాలములు వేసి పట్టుకుంటున్నాడు. చాలామంది వాటికి దొరికిపోతూ ఉన్నారు. మరి ఆయా రకాల శోధనల చేత, పాపముల చేత, వ్యసనముల చేత చాలామంది చిక్కుకుపోయి వారి జీవితాలు పాడు చేసుకుంటున్న వాళ్ళని మనం చూస్తున్నాం. అర్థాంతరంగా వారి జీవితాలు మూసిపోతున్నాయి. ఎంతో కాలం ఆనందించవలసిన వారి జీవితాలు, సృష్టికర్తకు మహిమ తీసుకురావలసిన వారి జీవితాలు పరిశుద్ధాత్మ చేత నింపబడి సర్వ ఆశీర్వాదాలను అనుభవించి నవ్యకాంతులమయమైన నిత్యరాజ్యాన్ని వారసత్వంగా పొందుకోవలసినటువంటి జీవితాలని వారు నష్టపరుచుకోవడానికి కారణం ఏంటంటే అపవాది వాళ్ళలో చిక్కుకుపోవడమే. మరి దేవుని వైపు మనం కనుదృష్టి ఎత్తి చూస్తే, దేవుని వైపు మనం మనసు మళ్ళుకునేలా చేసుకుంటే ప్రభు ఇచ్చే వాగ్దానం ఏంటంటే ఆ దుష్టుని యొక్క వలలో పడకుండా ఆయన మనల్ని తప్పిస్తాడు. ఒకవేళ అపవాది మీద మనం కనుదృష్టి పెట్టి వాడి వెనకాల వెళ్తే ఎంత శ్రేష్టమైన జీవితం అయినా సరే దుర్భరమైపోక తప్పదు. కాబట్టి లోకంలో వాడు ఉన్నాడన్నటువంటి ఉద్దేశంతో మనం జాగ్రత్తగా బ్రతకాలి. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏదైనా శోధనలో ఇరుక్కుపోయి ఉన్నావా, బాధపడుతున్నావా, బయటకు రావాలని ఆశిస్తున్నావు కానీ నీ వల్ల కావట్లేదు కదా, ఆయా రకాల అనారోగ్యాలలో, ఆర్థిక ఇబ్బందుల్లో, సమస్యల్లో కూరుకుపోయి ఉన్నావేమో. అయితే ప్రభు వైపు చూడు, నీ కనుదృష్టి ఆయన మీద ఉంచు. ఒక సన్ఫ్లవర్ ఏ విధంగా సన్ వైపే తన యొక్క ముఖమును పెట్టుకుంటుందో అలా నువ్వు కూడా ఎప్పుడు ప్రభు వైపు చూడు. ప్రభువా ప్రభువా అంటూ ప్రభువు మీద ఆనుకో, ప్రార్థన చేసుకో, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేసుకో, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీవు వాడి వలలో పడకుండా ప్రతి క్షణం, ప్రతి దినం నేను దేవుడు కాపాడుతూ ఉంటాడు. పరలోక రాజ్యం చేరేదాకా నీ పరిశుద్ధతను కాపాడుకునే విధంగా, నీ నీతిని కాపాడుకునే విధంగా, నీ దివ్యమైన విలువైన జీవితాన్ని కాపాడుకునే విధంగా ప్రభు నీకు సహాయం చేస్తారు. ఆల్రెడీ నువ్వు వలలో ఉన్నావేమో, వాడి గాలంలో ఉన్నావేమో, ఆయనను దేవుడిని విడిపిస్తాడు. బాధపడకు, ప్రభువా నన్ను విడిపించవా అని అడిగితే వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించని వాగ్దానం చేశాడు కదా. ఇప్పుడు నువ్వు ఏ వలలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ పాపంలో ఉన్నా, ఏ రోగంలో ఉన్నా ఆయనను ఖచ్చితంగా విడిపించి నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీవు మమ్మల్ని వలలో నుండి మా పాదములని తప్పించి విడిపించే దేవుడు అన్నావు గనుక నీ బిడ్డలు ఏ వలలో ఉన్నప్పటికీ, ఏ సమస్యలో ఉన్నప్పటికీ వారు విడిపించి గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.